ఎట్లున్నారు? ఏంది పెద్ద సక్సెస్‌ని ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? అంటే మీ పాట 'రై రై రారా' అందరి గుండెలల్ల మొత్తం ఇట్లా ప్లేస్ ఆక్యుపై చేసుకున్నది. చాలా బాధ్యత కూడా పెంచిందండి. మిలియన్స్ రావడం, లేకపోతే మా చరణ్ మస్తు పాట ఇచ్చినావన్నా అని చెప్పి అనడం, లేకపోతే ఇరగదీసు మా చరణ్ బాబుకి అని అనడం, అభిమానులు అనడం. ఆఖరికి చిరంజీవి గారు పిలిచి నా జీవితం చూసుకున్నట్టుంది పాటలో, నాకు ఎక్కువ కనెక్ట్ అవుతుందని ప్రశంసించడం. వావ్! ఇవన్నీ కూడా గొప్ప విజయాలే కాదన్న కానీ ఒక విచిత్రమైన అనుభవం ఒకటి ఈ మధ్య ఎదురైందండి. ఐఐటి భువనేశ్వర్కి అతిథిగా వెళ్ళాల్సి వచ్చింది నేను ఒక కార్యక్రమానికి. అక్కడ ఒక ప్రొఫెసర్ గారు నిన్నటిలాగే రేపున్నదంటే ఈరోజేం పీకావని అని చదివి వాళ్ళ స్టూడెంట్స్కి చెప్తున్నారనమాట. ఇఫ్ యువర్ టుమారో ఈజ్ లైక్ ఎస్టర్డే, వాట్ డిడ్ యూ అచీవ్ టుడే అని ఈ రచయిత క్వశ్చన్ చేస్తుంది. కేవలం ఆ సినిమా క్యారెక్టరు, ఆ సినిమాలో క్యారెక్టర్ని క్వశ్చన్ చేయడం కాదు, ఐఐటియన్స్ అయిన మీ అందరినీ క్వశ్చన్స్ చేస్తున్నారు. నిన్న నేర్చుకున్న ఫార్ములాలే మీ తర్వాత స్టూడెంట్స్ కూడా అవే ఫార్ములాలు బట్టి పడుతూ ఉంటే నువ్వు ఇవాళ ఫార్ములా ఏం మార్చలేదని, నువ్వు కొత్త ఇన్వెన్షన్ ఏం చేయలేదని, ఐఐటీలోకి వచ్చిన తర్వాత ఏం ఇన్వెన్షన్ చేయకుండా ఇచ్చింది చదువుకుని వెళ్ళిపోతే మీ జీవితం వ్యర్థం, అదే మీకు ఆ క్వశ్చనే ఈ పాటలో మీకు వేశారు అని చెప్పి వాళ్ళందరినీ అనేటప్పటికీ నాకు ఒక రకమైన ఆశ్చర్యంతో కూడిన భయం కూడా వేసింది. ఎందుకంటే ఒక బెంగాలీ వ్యక్తి ఒక ఒరిస్సా ఇన్స్టిట్యూట్లో ఒక తెలుగు పాట గురించి ఇంగ్లీష్లో మాట్లాడడం అసలు వావ్! అచీవ్‌మెంట్ అంటే ఇదేనేమో అనిపిస్తుంది నిజంగా. పాన్ ఇండియా సాంగ్ అని నేను ఎప్పుడు భావించలేదు నా పాటని. ఈ ఒక్క పాటకి మాత్రం ఆ గౌరవం దక్కింది అనిపించింది. ఆయన ముందు ఆయనకు తెలిసిన తెలుగు మిత్రుల ద్వారా దాని అర్థం తెలుసుకోవడం, ఎందుకో పాట వినడం బాగుందని విని దాని అర్థం ఏంటని తెలుసుకుని దీంట్లో ఇంత గొప్ప అర్థం ఉందా అని చెప్పి వాళ్ళ స్టూడెంట్స్ తీసుకొచ్చి చెప్పారనమాట నా ఇంటరాక్షన్ జరుగుతున్న టైంలో. అది నాకు బాధ్యతను ఎక్కువ పెంచింది. అంటే ఒక మాస్ పాటని మాసెస్లోకి తీసుకెళ్ళడం గొప్ప విజయమే కాదు, ఇలా పాటల్లో ఈ మాత్రం బాధ్యత కనపరిస్తే గొప్ప గొప్ప వాళ్ళు కూడా దీన్ని మెచ్చుకుంటారు అని అనిపించింది. ఈ సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఒక ఇంగ్లీష్ వర్డ్ కానీ, లేదంటే ఒక జపనీస్ కానీ, ఫ్రెంచ్ కానీ ఏది లేదు అసలు. అమ్మో ఇది ఎట్లా ఎక్కుతుంది జెన్జీకి అనుకున్నాం మేమంతా. కానీ ఇప్పుడు ఏకంగా వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా మిమ్మల్ని పొగుడు, వాళ్ళు కూడా అర్థం చేసుకున్నాడు. సూపర్ సార్. నిజంగా ఈ సాంగ్ రాసేటప్పుడు మీరు అనుకున్నారా అన్ని ఏజెస్ వాళ్ళకి ఇది కనెక్ట్ కావాలి అట్లా అనుకొని రాసిర్రా? నేను ఒక మోటివేషనల్ సాంగ్ కింద ఉండాలి, ఎప్పుడు హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఈ మధ్యకాలంలో అయితే క్యారెక్టరైజేషన్ మీద వస్తుంది, లేకపోతే సెలబ్రేషన్ మీద వస్తుంది, ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఇవన్నీ కలుపుతూ ఒక మోటివేషన్ అన్న ఎలిమెంట్ దాంట్లో కలపాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే ఈ పాట విజయం సాధించడానికి ఎన్నో అడ్డంకులు ఉంటాయి, అన్నిటినీ దాటుకుని విజయం సాధిస్తుంది అనుకున్నాను. కానీ ఈ స్థాయి విజయం అందుకుంటానని నేను అనుకోలేదు.